హలో అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే విఆర్కే బ్రేక్ఫాస్ట్లో ఏమంటారు కోయగూర అంటారు చూడండి. కొన్ని ఏరియాస్లో కోయగూర అంటారు, మా ఏరియాలో అయితే కోయగూర అంటారు. ఆకుకూర, ఎగ్ ఫ్రై అండ్ రోటీస్, 3 రకాల గింజలతో రోటీస్, ఈ 3 ఐటమ్స్ చూపిస్తాను. అయితే స్కిప్ చేయకుండా చూడండి, కంప్లీట్గా చూస్తే మనకు మెథడ్ తెలుస్తుంది. అయితే ఫస్ట్ ఆకుకూర మొత్తం కట్ చేసి పెట్టుకొని, ఆనియన్ లిమిట్ కదా మనకు, ఒక ఆనియన్ కాబట్టి ఆకుకూరలో కంప్లీట్గా వేస్తేనే బెటర్. ఆనియన్ వేసి చాలా బాగుందండి కోయగూర. మన విఆర్కే డైట్లో ఆకుకూరలన్నీ అలౌడ్ ఉన్నాయి కదా. సో నేను చాలా టేస్టీ బ్రేక్ఫాస్ట్, హెల్దీ బ్రేక్ఫాస్ట్, చాలా బాగుంది. నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను, చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆనియన్, కామన్గా ఒక ఆనియను, పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. అయితే ఈ ఆకుకూరల్లో పచ్చికారం వేస్తేనే బాగుంటుంది మిరపొడి కంటే. నేను అందుకనే పచ్చికారం వాడుతున్నాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హైప్ ఇవ్వండి. విఆర్కే డైట్ చేసే వాళ్ళకి ఈ వీడియో మంచి యూజ్ వస్తుంది. చాలా టేస్టీ బ్రేక్ఫాస్ట్ అండి, హెల్దీ బ్రేక్ఫాస్ట్, విఆర్కే బ్రేక్ఫాస్ట్. చూడండి, ఇది ఆకు, దీన్ని ఏమంటారు మరి, మా ఏరియాలో అయితే కోయగూరనే అంటారు. మంచి వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత అయితే ఆకుకూర చేసేటప్పుడు ఆనియన్ ఎక్కువ ఫ్రై కావద్దు, కొంచెం మీడియం ఫ్రై కావాలి ఆకుకూరలకి. ఇప్పుడు పచ్చికారం వేస్తున్నాను. ఉప్పు కారం మన ఇష్టము. చాలా బాగుందండి ఆకుకూర అయితే. నేను ఫస్ట్ టైం చేయడము, నిజంగా చాలా టేస్ట్ ఉంది. కొద్దిగా కొత్తిమీర కూడా ఇప్పుడే వేస్తున్నాను. ఇది కొద్దిగా మగ్గనిద్దాము. అయితే ఆల్రెడీ సాల్ట్ నేను పచ్చికారంలోనే వేసి మిక్సీకి వేసిన. ఇవి సీడ్స్ ఏంటంటే వాటర్ మిలాన్ సీడ్స్, ఇవి కొద్దిగా వేద్దాం దీనిపైన. చాలా బాగుంది, చాలా టేస్ట్ ఉంది ఆకుకూర అయితే. ఇది కొద్దిగా స్టీమ్ అవ్వనిద్దాము, ఇప్పుడే కలపొద్దు. ఆ సీడ్స్ ఉంటాయి కదా, అవి స్టీమ్ అవుతాయి. ఇప్పుడు కలుపుదాము. మీడియం ఫ్లేమ్లో చేస్తే మంచి కరెక్ట్ వస్తుంది. ఇది ఎక్కువ మాడకుండా ఫ్లేమ్ కరెక్ట్గా సెట్ అవుతుంది ఆకుకూరలకి. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది, అందరు చేసుకోవచ్చు. మంచి కర్రీ అండి, చాలా సూపర్గా ఉంది. బ్రేక్ఫాస్ట్ అయితే మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ చేస్తే అసలు ఈవినింగ్ వరకు ఆకలి కూడా అనిపించదు, అంత బాగుంది బ్రేక్ఫాస్ట్. అయితే మన రోటీస్కి, విఆర్కే రోటీస్ అయినా దోశకైనా కొద్దిగా ధనియాల పొడి ఇద్దాము. ఏదైనా కర్రీ ఎక్కువ తీసుకుంటుంది, మనం తినే 2 రోటీస్లో అయినా కర్రీ ఎక్కువ పడుతుంది. సో అందుకని మనకు ఎక్కువ కర్రీ తింటాం ఆల్రెడీ, ఆ రోటీస్కి అట్లా తీసుకుంటుంది. చూడండి, అయ్యింది, కర్రీ రెడీ అయింది. అయితే నా సబ్స్క్రైబర్ అడిగారు, ఒకటే వీడియోలో అన్నీ పెట్టండి మేడం అని అడిగారు. అందుకని నేను ఈ వీడియోలోనే 3 ఐటమ్స్ చూపిస్తున్నాను. అయిపోయింది ఆల్మోస్ట్ కర్రీ మొత్తము. చూస్తేనే తెలుస్తుంది కర్రీ ఎంత టేస్ట్ అనేది తెలిసిపోతుంది. చూడండి, నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీడ్స్ కూడా మంచిగా స్టీమ్ అవుతాయి, బాగుంటుంది. చూడండి ఎంత టేస్ట్ అయింది, చాలా టేస్ట్ ఉంది. మీరు కూడా చేసుకోండి. అదే బౌల్లో మళ్ళీ నేను ఎగ్ ఫ్రై చేస్తున్నాను, ఓన్లీ ఎగ్ ఫ్రై. అయితే ఇది వెజిటేరియన్స్ ఎగ్ స్కిప్ చేయండి, మామూలుగా రోటీస్ ఆకుకూర చేసుకోండి. ఇప్పుడు ఎగ్ ఫ్రై ఎలా చేస్తున్నానంటే, నా మెథడ్, నేను ఎలా చేస్తున్నానంటే, ఫస్ట్ ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర అందులోనే ఉన్నాయి. ఇవి కొద్దిగా ఫ్రై అయిందాక ఉంచుదాం ఇలాగే. ఎగ్ ఫ్రై కూడా బాగుంది. మనం జాబ్కి వెళ్ళే వాళ్ళు, మనం డైట్ చేసి జాబ్కి వెళ్ళే వాళ్ళు కూడా మనం ఇట్లా ఇవన్నీ చేసుకొని మనం బాక్స్లో తీసుకెళ్ళొచ్చు. కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్,
కొద్దిగా సాల్ట్. అయితే ఉప్పు కారం మనం డైరెక్ట్గా తినొద్దు, సో అందుకని నేను పచ్చిమిర్చి ఉప్పు ఆయిల్లోనే వేస్తున్నాను. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎగ్ పగలగొడదాము. చాలా బాగుందండి ఇట్లా ఎగ్ ఫ్రై, చాలా సూపర్గా ఉంది, చాలా టేస్ట్ ఉంది. వీఆర్కే బ్రేక్ఫాస్ట్. ఇవి ఎగ్స్ కూడా ఎక్కువ తినలేం మనము. ఎగ్స్, కీరా, రోటీస్, కర్రీ, వాల్నట్స్, బాదాము ఇవన్నీ తినేసరికి మనకు కరెక్ట్గా ఫుల్ అయిపోతుంది. కొద్దిగా సైడ్ నుంచి కూడా ఆయిల్ వేద్దాము. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. వీఆర్కే బ్రేక్ఫాస్ట్. వీఆర్కే డైట్ చేసే వాళ్ళకి ఈ వీడియో మంచి యూజ్ వస్తుంది. అంటే మనకు కొన్ని అంటే ఎవరికైనా బీపీ, థైరాయిడ్ ఇవి కామన్ అయినాయి కదా, షుగర్, వీటన్నిటికీ మంచి డైట్, ఆర్థరైటిస్ అన్నీ టోటల్గా మనకు హెల్త్ ఏమైనా ఇష్యూస్ ఉంటే డైట్లో మంచి కరెక్ట్గా సెట్ అవుతుందండి. వీఆర్కే డైట్లో సింపుల్గా చేయొచ్చు. డైట్ అంటే మనము ఏం చేసుకోవాలి, ఏం తినాలి, రైస్ తినకుండా ఎట్లుండాలి అని అనుకుంటాం కదా, అదేముండదు. నార్మల్గా మనము వీఆర్కే వెజిటేబుల్స్లో 2 రోటీస్ అట్లా చేసుకోవచ్చు, దోశ, ఎగ్స్ బాయిల్, ఏదో ఒకసారి టైం లేకపోతే ఓన్లీ ఆమ్లెట్ వేసుకొని కూడా తినొచ్చు. మళ్ళీ సీడ్స్ ఉంటాయి కదా, బాదాము, వాల్నట్స్, అవి కూడా నానబెట్టుకొని తినొచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో కూడా. మన టైం బట్టి మనం సెట్ చేసుకోవాలి. చూడండి ఎగ్ ఫ్రై అయిపోయింది. మంచి స్పైసీగా ఉంది. అంటే పచ్చిమిర్చి వేసిన కదా, కొద్దిగా ఎక్కువనే వేసిన పచ్చిమిర్చి. స్పైసీగా అయితే టేస్ట్ ఉంటుంది, ఆమ్లెట్ అయినా ఎగ్ అయినా. ఇప్పుడు రోటీస్ చూద్దాము. ఇవి పంప్కిన్ సీడ్స్, 3 రకాల గింజలు. ఇవి ఒక 4 స్పూన్స్ తీసుకోవాలి. ఇష్టం ఎక్కువైనా తీసుకోవచ్చు, 6 అయినా తీసుకోవచ్చు. ఇవి సన్ఫ్లవర్ సీడ్స్, ఇవి ఒక 4 స్పూన్స్. ఇవి వాటర్ మిలాన్ సీడ్స్, ఇవి తక్కువే వేసిన 2 స్పూన్స్. మన ఇష్టము, అట్లా అనేది ఏముండదు. చూడండి డైరెక్ట్ వేసేసినాను. ఇది మిక్సీ పట్టుకుందాము. చూడండి రెడీ అయింది పొడి. అయితే ఈ రోటీస్ ఇవన్నీ టేస్ట్ ఉండాలంటే మనం సీడ్స్ ఉంటాయి కదా, సీడ్స్ మనం కరెక్ట్గా మంచి క్వాలిటీ తీసుకోవాలి. ఇప్పుడు నార్మల్ క్వాలిటీ తీసుకుంటే టేస్ట్ ఉండదు, అవి చేదు ఉంటాయి అవి ఆ సీడ్స్. రోటీస్ అంత టేస్ట్ రావు. మంచి క్వాలిటీ తీసుకుంటే బాగుంటాయి రోటీస్ అయినా, దోశ అయినా, ఏదైనా. ఇప్పుడు వేడి నీళ్ళు పెట్టుకున్నాం కదా స్టవ్ మీద. ఇప్పుడు ఇదంతా పొడి ఒక 4-5 స్పూన్స్ తీసి, మిగతాది మనం స్టోర్ చేసుకోవచ్చు బాటిల్లో పెట్టి. అయితే వేడి నీళ్ళు మాత్రమే పోయాలి, ఎక్కువ పోయొద్దు, వాటర్ ఎక్కువ తీసుకోదు. లైట్గా పోసుకుంటూ, లైట్గా ఇట్లా తడుపుకుంటూ వాటర్ పోసుకోవాలి. మనం ఒక 4 చేసి పెట్టుకుంటే ఆ రోజుకి సరిపోతాయి 2 మీల్ డైట్ వాళ్ళకి. మార్నింగ్ 2 రోటీస్, ఈవినింగ్ 2 రోటీస్, కర్రీస్, ఆమ్లెట్, ఎగ్ బాయిల్డ్, సీడ్స్, ఇవన్నీ మనకు సరిపోతుంది. మంచి హెల్దీ డైట్ కదండి ఇది, టేస్టీ డైట్, హెల్దీ డైట్, వీఆర్కే డైట్. చూడండి రెడీ అయింది పిండి, ముద్ద రెడీ అయింది. ఇది చాలా ఇంపార్టెంట్ మనం పిండి తడిపేటప్పుడు. అయితే కొద్దిగా మెత్తగా అయిందని నేను మళ్ళీ కొద్దిగా పొడి వేస్తున్నాను. చూడండి వాటర్ కొన్ని పోసినా కానీ మెత్తగా అయింది, కాబట్టి వాటర్ తక్కువ పోసుకుంటూ మనం కలపాలి, తడపాలి. మనకు తడుపుతుంటేనే తెలుస్తుంది, మంచి ఇట్లా జల్లీగా స్మూత్గా మన గోధుమ పిండి ఎలా ఉంటుందో తడుపుతుంటే అలా వస్తుంది.
మనకు చేస్తుంటే కూడా ఐడియా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చింది. సీడ్స్ కొనేటప్పుడు అయితే కొంచెం మంచి క్వాలిటీ ఉంటే రోటీస్ అయినా ఏవైనా బాగుంటాయి. ఇప్పుడు పెనం పెట్టుకుందాము. ఇప్పుడు నేను చేసిన 4 బాల్స్ అయినాయి కదా. ఇప్పుడు ఈ 4 రోటీస్ వస్తాయి దీంట్లో. పూరీ ప్రెస్ ఉంటుంది కదా, పూరీ ప్రెస్లో ప్రెస్ చేసుకోవాలి. ఒక్కసారి ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, అంటే తొందరనే కాలుతుంది, ఎక్కువ కూడా టైం పట్టదు. ఇలా అన్ని 4 రోటీస్ చేసుకోవాలి. అయితే ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనం రోటీ కాల్చేటప్పుడు కూడా. కొద్దిగా ఆయిల్ వేస్తే కూడా బాగుంటుంది, వేయకున్నా కానీ బాగుంటుంది, ఏం విరిగిపోవు. కానీ ఎక్కువ మనము అంటే డైట్ చేసేటప్పుడైనా 2 రోటీస్ అయితే సరిపోతాయి మనకి, ఎక్కువ తినలేము రోటీస్. ఎంత బాగా వచ్చినాయి రోటీస్, చాలా టేస్టీగా ఉన్నాయి రోటీస్ కూడా. ఎంత మంచి కాలినాయి చూడండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి ఇవి కూడా, రోటీస్ కూడా. చూడండి ఎంత కరెక్ట్గా వచ్చింది. ఇంకొక రోటీస్ ఇలా మొత్తము 4 రోటీస్ చేసుకోవాలి. మనం సాయంత్రానికి తీసి పెట్టుకోవచ్చు. జాబ్ చేసే వాళ్ళకి మార్నింగ్ టైం ఉండదు కాబట్టి మనము ఈవినింగే రోటీస్ కూడా చేసి పెట్టుకోవచ్చు. ఎన్ని రోజులైనా రోటీస్ అయితే టేస్ట్ చేంజ్ కావు, బాగుంటాయి రోటీస్. చూడండి ఎంత బాగా వచ్చినాయి రోటీస్. విఆర్కే రోటీస్ చాలా హెల్దీ డైట్ అండి, టేస్టీ డైట్ విఆర్కే డైట్ అంటే. నాకు చాలా ఎక్స్పీరియన్స్ విఆర్కే డైట్లో, ఎలా ఫుడ్ ఎలా చేసుకోవాలి, మనకు నీరసం వస్తే అట్లా నాకు బాగా అలవాటు. నేను 4 మంత్స్ చేసిన కాబట్టి నాకు బాగా అనుభవం వచ్చింది డైట్లో. చూడండి ఎంత మంచి కాలినాయి చూడండి. మనం నెయ్యి వేసైనా కాల్చుకోవచ్చు, కొబ్బరి నూనె అయినా. నేనైతే ఈ అన్ని వంటలకు మొత్తం కొబ్బరి నూనెనే వాడతాను, విఆర్కే కొబ్బరి నూనె. మంచి గానుగ నూనె పట్టించుకొని వాడతానండి నేను, బాగుంటుంది కొబ్బరి నూనె. కురిడికాయలు పట్టించుకొని వాడతాను. రోటీస్ మనము ఒకటేసారి వారాన్ని కూడా చేసి పెట్టుకోవచ్చు. మన జాబ్ చేసే వాళ్ళకి టైం ఉండదు కదా, ఒకటేసారి ఒక 10-15 రోటీస్ కూడా చేసి పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అవసరం లేదు, స్టోరేజ్ నార్మల్గా బయట పెట్టుకోవచ్చు. చూడండి ఎంత టేస్టీగా ఉన్నాయి రోటీస్, బాగున్నాయి. కర్రీ బాగుంది, ఆకుకూర అండ్ ఎగ్ ఫ్రై కూడా బాగుంది. ఆయిల్ వేసైనా కాల్చుకోవచ్చు, వేయకున్నా బాగానే ఉంటుంది. ఎంత స్మూత్ వచ్చినాయి చూడండి. విఆర్కే డైట్ చేయాలంటే ఎట్లా చేయాలి, ఎట్లా ఫుడ్ ఎట్లా తినాలి, అన్నం తినకుండా ఎట్లుంటాము అని అందరికీ డౌట్ ఆల్మోస్ట్. దానివల్లనే అందరు చేయాలంటే కొద్ది రోజులు చేసి మళ్ళీ మానేస్తారు, మళ్ళీ కొద్దిగా అట్లా ఉంటుంది. కానీ అట్లా ఏముండదండి, మనం కరెక్ట్గా ఫుడ్ తీసుకుంటూ, ఫ్యాట్ తీసుకుంటూ, సప్లిమెంట్స్ వాడుకుంటూ ఉంటే కరెక్ట్ అసలు మనకు డైట్ చేసిన ఫీలింగే రాదు. ఓన్లీ అన్నం తినలేదనే తప్ప, అట్లాంటిదే తప్ప వేరే ఏముండదు. చూడండి రెడీ అయింది. 4 రోటీస్ అయిపోయినాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి
నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హైప్ ఇవ్వండి. వీఆర్కే డైట్ చేసే వాళ్ళకి ఈ వీడియో మంచి యూజ్ వస్తుంది. చూడండి, మనం ఇందాక చేసుకున్న ఆకుకూర ఉంది కదా, ఆకుకూర పెట్టుకుందాము. ఎగ్ ఫ్రై ఉంది కదా ఇందాక చేసింది, ఎగ్ ఫ్రై. ఇంకా కీరా, వాల్నట్స్, బాదం కూడా నైట్ నానబెట్టి, అంటే దీంతో పాటు తీసుకోవచ్చు, ఈవినింగ్ అయినా తీసుకోవచ్చు. చూడండి, రెడీ అయింది హెల్తీ బ్రేక్ఫాస్ట్, వీఆర్కే బ్రేక్ఫాస్ట్. చూడండి, చాలా టేస్టీగా ఉంది. ఓకేనా? థ్యాంక్ యూ.